హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి. వేసవికాలం వచ్చిందంటే వడియాలు పెడుతూ ఉంటాం కదా. నేనైతే గోధుమ రవ్వతో వడియాలు అనేవి పెట్టానండి. అవి ఎలాగో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూసారా, పువ్వులాగా ఎలా ఈ వడియాలు అనేవి వస్తున్నాయో మీకు వేపి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. పప్పు, సాంబార్, రసం దేనిలోకైనా కూడా చాలా బాగుంటాయి. పిల్లలైతే స్నాక్స్లా కూడా తినేస్తారండి, అంత బాగున్నాయి. ఇవి ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఏ గ్లాస్తో అయితే నూక అనేది వేసుకుంటామో అదే గ్లాస్తో 8 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకోండి. గోధుమ రవ్వ కాబట్టి ఒక గ్లాసు నూకకి 8 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. తర్వాత తగినంత కళ్ళుప్పుని వేసుకుంటున్నానండి. నేను 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర అనేది వేసుకున్నాను. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అనేది వేసుకున్నానండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. నీళ్ళు అనేవి మరగాలి. మరిగిన తర్వాత నూక అనేది వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు అనేవి మరుగుతున్నాయి కదా, ఇందులో 1 గ్లాసు గోధుమ రవ్వ అనేది వేసుకుంటున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ అనేది వేసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాసు గోధుమ రవ్వ అనేది వేసుకుంటున్నానండి. ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ వేయాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. గోధుమ రవ్వ కాబట్టి ఉండలు కట్టేస్తుందండి, కలుపుతూ ఉండాలి. గోధుమ రవ్వ కాబట్టి తొందరగానే చిక్కబడిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. తక్కువ అయితే కనుక వేసుకోండి. నేను వేసుకున్న సాల్ట్ అనేది నాకు సరిపోయింది. వరిపిండి వడియాలే కాకుండా ఇలా గోధుమ రవ్వ వడియాలు కూడా చాలా బాగుంటాయండి. అలాగే నేను సగ్గుబియ్యంతో కూడా వడియాలు పెట్టాను. అవి కూడా మన ఛానల్లో పెట్టాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి, చూసుకోండి. అలాగే ఒక ప్లేట్లో వేసి చూసుకోండి. ఇలా పల్చగా కాకుండా ఇలాగ నిలబడి ఉందంటే కనుక మనకి పిండి అనేది రెడీ అయినట్టండి. ఇప్పుడు నేను డాబా పైన పెడుతున్నానండి. నేనైతే కవర్ మీద పెడుతున్నాను. అందుకు కొంచెం చల్లారిన తర్వాత ఈ వడియాలు అనేవి పెడుతున్నానండి. వడియాలు పెట్టుకునేటప్పుడు ముందుగా ఒకసారి బాగా కలుపుకోండి, లేదంటే పైన గట్టిగా ఉంటుందండి. వడియాలు పెట్టుకునేటప్పుడు కవర్ మీద కనుక పెట్టామంటే తొందరగా ఊడొచ్చేస్తాయండి. వడియాలు అనేవి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. వడియాలు అనేవి అయిపోయాయండి పెట్టడం. పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, సాయంత్రానికి ఇలా ఉన్నాయండి వడియాలు అనేవి. ఆ రోజు సాయంత్రానికి ఇలా ఉన్నాయి. మర్నాడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను అలాగే కవర్ మీద ఉంచేసానండి ఆ రోజంతా కూడా. మర్నాడు మీకు చూపిస్తున్నాను. వడియాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. సింపుల్గా వచ్చేస్తున్నాయి. క్లాత్ మీద పెట్టామంటే వెనకాల తడిపి తీయాలండి. కొన్ని సరిగ్గా రావు. ఇలా కవర్ మీద పెట్టుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తాయి వడియాలు అనేవి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో. ఇదిగోండి, ఆ రోజు ఎండలో పెట్టిన తర్వాత మర్నాడు మీకు చూపిస్తున్నాను వడియాలు అనేవి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చాయో చూడండి. పిండి వడియాల కంటే కూడా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. 1 గ్లాస్ గోధుమ రవ్వకి ఇన్ని వడియాలు అయ్యాయి. ఇలా ఒక్కసారి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వడియాలు అనేవి హ్యాపీగా వేయించుకుని తినేయచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.